ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర మలుపు రానుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడం లేదని, పులివెందుల శాసనసభ స్థానం కోల్పోయే ప్రమాదం ఉందని స్పీకర్ రఘురామ చంద్రబాబు కుట్ర పన్ని అనర్హత వేటు వేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లనున్నారని సమాచారం అందుతోంది. ఈ వార్త రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జగన్ పులివెందుల ఉప ఎన్నికను ఎదుర్కోవాలనే నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉప ఎన్నికలు కొత్త కాదు. 2011లో జరిగిన ఉప ఎన్నికల ద్వారానే ఆ పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో పటిష్టంగా నిలిచింది. అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కూడా జగన్ సత్తా చాటారు. ఇప్పుడు కూడా ఉప ఎన్నికల ద్వారా ప్రజాభిప్రాయాన్ని తమ వైపుకు తిప్పుకోవాలన్న ఆలోచన వైసీపీ నేతల్లో కనిపిస్తోంది. అయితే పులివెందులే జగన్ బలమైన కోటైనప్పటికీ ఇటీవల జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఆందోళన కలిగిస్తోంది. అధికారంలో ఉన్న టీడీపీ కూటమిని ఎదిరించి గెలవడం అంత తేలిక కాదు. పైగా కేంద్రం సహకారంతో కూటమి ప్రభుత్వం బలంగా ఉన్నందున ఉప ఎన్నికల సాహసం రాజకీయంగా జగన్ కు సవాలని విశ్లేషకులు చెబుతున్నారు. పులివెందులలో వైసీపీ ఆధిపత్యం ఉన్నప్పటికీ జగన్ రాజీనామా చేస్తారా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. ఉప ఎన్నికల ద్వారానే ప్రజాభిప్రాయం తెలుసుకోవాలన్న ఉద్దేశం ఉన్న రాజకీయ పరిస్థితులు జగన్ ను జాగ్రత్తగా ఆలోచించేలా చేస్తున్నాయి. వచ్చే రోజుల్లో జగన్ తీసుకునే నిర్ణయం ఆంధ్ర రాజకీయాల్లో కీలక మలుపు అవుతుంది.